ఇదేంటి? పౌడర్ డబ్బా కాదు, టెలిఫోన్. టెలిఫోన్. ఇదేంటి? కత్తి. ఏం తెలీదు. మౌత్ ఆర్గన్. మౌత్ ఆర్గన్. ఇదేమిటి? గరిటి. అది కూడా తెలీదు. రాసుకునే పెన్ను. వీడెవడు? మనిషి. పశువు. ఇది మాత్రం నిజంగా నిజం, లేకపోతే నిన్నెందుకు మేపుతాం? అలికడైతే గంట కొట్టడమేనా? ఎప్పుడు పడితే అప్పుడు గంట కొట్టకూడదు. నాకు కావలసి వచ్చినప్పుడే గంట కొట్టవాలి. టింగమని కొట్టవాలి. ఖంగమని కొట్టినా మోగడానికి బదులు మొత్తం పగిలిపోవును. నాకు వైబ్రేషన్స్ వచ్చును. ఓకే? దిగండి దిగండి దిగండి, టైం అయిపోతుంది. రండి రండి. మన సాయంత్రం దాకా పూలు కోసుకుందావే. తుమ్మితే తగ్గితే గంట కొడతావు, నువ్వెక్కడ వాడా? ఇప్పుడే స్కూల్ మొదలైంది. గంట కొడితే పిల్లలందరూ బయటకు వచ్చేస్తారు, చదువు చెడిపోద్ది. లోపల క్లాసులు మొదలైతే ఇంకా పిల్లలేసి కూర్చున్నావు, లోపల పంపించు. పెంటాలేవయ్యా, మేము చెప్తాం పాఠాలు. ABCDF సూరముఖపుల టప్పు. ఎక్కడ తగిలిందిరా బాబు? BLL బెల్ అంటే గంట. చూడండి పిల్లలు, నాకన్నిట్లకంటే ముఖ్యమైనది టైం. గంట కొట్టగానే మీరందరూ లోపలికి రావాలి. గంట కొట్టిన తర్వాతే మీరందరూ బయటికి వెళ్ళవాలి. గంట విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. గుడ్ మార్నింగ్ టీచర్. బ్యాడ్ మార్నింగ్. ఎందుకు లేట్ గా వచ్చావు? క్లాసుకి లేట్ గా వస్తే నేను ఊరుకోనని తెలుసుగా. చేయబెట్టు. చిన్న పిల్లలు కొడతావా? చేతులు వచ్చాయి నీకు? మేడం, ఏంటి మేడం, ఏమైంది? ఎవరి అమ్మాయి? రౌడీతనము చేయడానికి ఇది మీ మురుగువాడే కాదు, స్కూల్. ఏమనుకోకండి మేడం, ఆ అమ్మాయికి పిచ్చి. ఓ మై గాడ్, ఇంకా నయం, మీద పడి కరవలేదు. దేవుడు మేలు చేశాడు. ఈ రోజు నుంచి నువ్వు గాని నీ టాక్సీ గాని కాంపౌండ్ లోపల కనిపించిందో పోలీస్ రిపోర్ట్ ఇస్తా. యు గెట్ అవుట్. నిన్ను ఏంటో బొండి తెల్లారొస్తుంది పిచ్చి పిచ్చిగా. దానికి ఏమన్నా దెయ్యం పట్టిందా? బాగుంది, రాజాలా ఉన్నావు. చంపేస్తాను. కారెక్కు, కారెక్కు, కూర్చో. నువ్వంటే నాకు ఆశయం. దిగు దిగు. పర్మనెంట్ గా వస్తున్న స్కూల్ బేరాన్ని చెడగొట్టావు కదే రాక్షసి. నన్ను కొట్టడానికి నువ్వెవడ్రా రాక్షస? కొట్టడం కాదు, తలా మొండం వేరు చేసి చెరోపకి విసిరేస్తాను. పుస్కు పుస్కు, నువ్వు విసిరేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? చూడు, ఇంట్లో ఒంటరిగా ఉంటావని నిన్ను నాతో స్కూల్కి తీసుకెళ్ళాను. చూడు, నన్ను చంప పగలు కొట్టుకోవాలి, చంప పగలు కొట్టుకోవాలి. నన్ను కొట్టావు ఉండి నీ పని చెప్తా. చూడు, నువ్వు నీ బొమ్మలు నీ సామాన్లు ఏవి ఏది ఇక్కడ ఉండడానికి వెళ్ళేది. పో బయటికి. నన్ను కొడతావు, నా డబ్బు కొట్టేసి నన్ను కొట్టేసి నా జుట్టు కొట్టేసి పైగా నన్ను బయటికి పొమ్మంటావా? పోరా, ఈ ఊరు జనానందరినీ పోగేసి చెప్తాను. పోరా. చెప్పవే, ఎవరికి చెప్తావు చెప్పు. వాళ్ళేనా తల తీసి మొలేస్తారా? చెప్పా, చంపేస్తాను.
నిన్ను ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు ఎక్కడికైనా పోయి సావు. ఊళ్ళో ఎవడు న్యూస్ పేపర్ చదవడానికి వీల్లేదు. తెలుగు, ఇంగ్లీష్, తమిళం అన్ని పేపర్లు ఇచ్చాయి. ఇగో నీ డబ్బులు తీసుకో. పేపర్లన్నీ నువ్వే కొనేస్తే మిగతా కస్టమర్లు చదవక్కర్లేదా? ఎవరు చదవకూడదనే కొంటున్నానయ్యా. అసలు పేపర్లో పడేయన్ని పాడు వార్తలే. అంతగా కావాలంటే పార్కులోకి వెళ్ళి బఠానీలు తింటూ రేడియోలో వార్తలేను మనం. ఏంది వయా, ఉన్న పేపర్లన్నీ నువ్వే కొంటే మేము చదవడానికి పేపర్లు ఉండాలనా లేదా? నేను అనుకున్నది జరిగే వరకు ఈ తిరుపతిలో ఎవడు పేపర్ కొనడానికి వీలేదు, చదవడానికి వీలేదు. తీసుకో. గోవిందా గోవిందా. నందిని, 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 ఆగరా, ఎత్తరా. అది కనపడిందా? ఎవర్రా? నందినిరా, పొద్దు నుంచి కనపడటం లేదు. కనపడటం లేదా? ఎక్కడికి వెళ్ళిందిరా? అది తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? ఛే, దాన్ని వదిలేసి నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నారా? ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పగిస్తే ఇదే నువ్వు చేసేదే. దాని గురించి ఊళ్ళో వాళ్ళు ఎవరు తెలుసుకోకూడదని వారం రోజుల నుంచి ఊళ్ళో ఉన్న పేపర్లన్నీ నేనే కొంటున్నాను కదరా. ఎన్ని కేజీలు చికెన్ పెట్టాను, ఎన్ని టన్నులు బిర్యానీ పెట్టాను. దానికోసం నా నోరు కట్టుకుని మెక్డోల్ మానేసి ప్యాకెట్లోకి వచ్చాను కదరా. కొంపదీసి వాళ్ళకి దొరికిపోయిందేమో, చంపేసారేమో. కొట్టానంటే ఏదో నోరు పెట్టుకుని ఇష్టం వచ్చాడు మాట్లాడదు. చూడు, నువ్వు అట్టేళ్ళెత్తుకు, నేను వెళ్తాను. నందిని, 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 ఏడుకొండలవాడ, ఆ అమ్మాయికి ఏ ఆపద రాకుండా చూడు స్వామి. అమాయకురాలు, నిజంగా పిచ్చిపిల్ల. ఆ అమ్మాయి నాకు కనపడకపోయినా పర్లేదు, ఎక్కడో చోట సుఖంగా ప్రాణాలతో ఉందని తెలిస్తే చాలు. కాలినడక నీ కొండకొచ్చి నీ దర్శనం చేసుకుంటాను స్వామి. అలాగే భక్త, గుండు కూడా కొట్టించుకో. ఏడవకు భక్త, ఈ అటక మీదే ఉన్నాను. ఏమే బావురు పిల్లి, అటకెక్కావా? నీ కోసం తిరుపతి వీధులని తిరిగాను కదే. నిన్నెవరు తిరగమన్నారా బజుగోవిందో? నేనంటే ఇష్టం కాబట్టి తిరిగా పిచ్చోడా. ఇష్టం, ఇష్టంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఇక్కడ. దిగో. అయితే నిచ్చెన పట్రా, దిగుతా. మరి ఎక్కడ ఎలా ఎక్కావు? దొడ్డి తలుపులు విరక్కొట్టి నిచ్చెనతో అటకెక్కా. ఎక్కి నిచ్చెనకో కిక్కిచ్చా, పడిపోయింది. దాన్ని బతిమాలి పట్టుకురారా నా డ్రైవర్ రాముడు. వానర జన్మ అని విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. సరే దూకు, పట్టుకుంటాను. నిజంగా పట్టుకుంటావా? పట్టుకుంటానని చెప్పాను కదా. పట్టుకో. దూకు, ధైర్యంగా దూకమ్మా. నువ్వు నాతో వస్తే నా పనికి ఎసరు పెడుతున్నావు. ఇంట్లో వస్తే అటకెక్కి తలుపులు అవి పగలగొడుతున్నావు. అరుగు మీద కూర్చోబెడితే అడ్రస్ లేకుండా పోతున్నావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు, వెళ్ళు. మగాడు ఆడదాన్ని కట్టేసుకోవడం అంటే ఇలాగేనా? నాకు బోర్ కొట్టే ఏం చేయాలి? చూడు, ఆ మేఘాలు, పక్షులు, చెట్లు, ఈ పావురాళ్ళు, వాటిని చూస్తూ ఉండు. నేను వచ్చాక చెప్తాను గానీ అందాక మీ ఫ్రెండ్తో ఆడుకుంటుండు. ఏంటమ్మా? మతిలేని పిల్లని రాటకు కట్టేసిపోయావు. ఏం జరిగిందో చూడు. ఆ పొగరబోతు గిత్త పొడిసేసింది. పాపం, ఆ పిల్లకి ఇంకా భూమి మీద నూకలున్నాయి కాబట్టి బతికిపోయింది. అలాంటి పిల్లని ముద్దుగా చూసుకోవాలి గాని మొరటగా కాదు. వద్దు, లేవద్దు.
ఎలా ఉంది? పాపం ఆ ఎద్దుకి ఎలా ఉంది? దెబ్బలు తగిలాయా? అందరూ నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు ఎద్దు గురించి ఆలోచిస్తున్నావా? అవును, నన్ను పొడవడం చూసి జనం అంతా దాన్ని బాధేశారు. పాపం ఎలా అరిచిందో. ఏమైనా తిన్నావా? నాకేం వద్దు, నిద్రపోవాలనుంది. సరే, కళ్ళు మూసుకు పడుకో. ఒళ్ళంతా ఒకటే నొప్పులు, నిద్ర పట్టడం లేదు. అంతా నీ వల్లే. కళ్ళు మూసుకు పడుకో, నిద్ర దానంతట అదే వస్తుంది.